నమస్తే. నమస్తే అన్న. జూబ్లీస్ ఎన్నికల్లో ఎవరిది విజయం అంటారు? భారతీయ జనతా పార్టీ ఆఫ్ కోర్స్. ఎందుకంటే మేము ఏ కాంప్లెక్స్లకు పోయినా ఎవరు పోయినా కానీ ఇళ్ళల్లోకి పిలిచి ఒక గతంలో ఎట్లుంటుండే అంటే మాకు ఈయన వాచ్మెన్లకు ఇచ్చేసి మేము వెళ్తుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఫ్లాట్ రూమ్లలో పోయి కూర్చుంటే వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడి మాకు ఆహ్వానం ఇస్తున్నారు. అదొక సంతోషం. ఎక్కడ ప్రజలలో పోయినా కానీ మాకు విపరీతమైన మార్పు కనిపిస్తున్నది. అదొకటి. దాంట్లో సర్వేలలో కూడా మేము మొదటి స్థానంలో ఉన్నాము. అదొకటి చాలా సంతోషం అనిపిస్తున్నది. బీజేపీ కాకుండా కాంగ్రెస్దే మాదే ఎగురుతుంది జెండా అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు పల్లకొద్ది చెప్తున్నారు. లే, ఎవరిది వాళ్ళు అనుకుంటారు బ్రదర్. కాకపోతే నేను ఎందుకు మాది అంటున్నా అంటే గతంలో టీఆర్ఎస్కి మేము 3 సార్లు అవకాశం ఇచ్చినాము, కానీ ఈసారి బీజేపీకి ఇస్తాం. ప్రజల కోరిక, ప్రజలు అంటున్నారు మాతో. మేము వాళ్ళకి అదంటలే. ఈసారి తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాం అనేసి ప్రజాస్పందన. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాకు బూస్ట్. అన్న, ఇప్పుడు మొత్తానికి అయితే జూబ్లీహిల్స్లో ఎవరి జెండా రెపరెపలాడుతూ అన్న, భారతీయ జనతా పార్టీ కంపల్సరీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము కొడుతున్నాము. ఇక్కడ నుంచి మా జైత్రయాత్ర స్టార్ట్ అవుతుంది. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము ఇంకా 3 ఇయర్స్ ఉన్నది. కంపల్సరీ మేము చాలా దీంతో ఎట్లా పవన్ కళ్యాణ్ సార్కు మాకు పిఠాపురం ఆయనకు ఎంత పేరు వచ్చిందో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తెలంగాణలో మాకు అంత మంచి పేరు వస్తుందని మేము అంటున్నాం. ఇది బీజేపీకి టఫ్ పోటీ అంటున్నారు, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తరఫున. మేము ఎవరికి టఫ్ కాదు, ఎవరు మాకు టఫ్ కాదు. చాలా స్మూత్గా నీట్గా మేము ప్రజల మధ్యలోకి పోతున్నాము. ఎక్కడ కూడా మాకు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూడు అభివృద్ధి పదంలో పోతున్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీహార్లో కూడా కొట్టేది భారతీయ జనతా పార్టీ. ప్రజలు చాలా మార్పు వచ్చింది కదా. 70 ఏళ్ళకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఈ 13 ఏళ్ళల్లో మనం ఏ స్థాయికి పోయినామో ఈ మీ ఛానల్స్ ప్రకారం, మీడియా ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలు ఆల్రెడీ అదైపోయింది. మనం చాలా వైర్ వచ్చేసింది ప్రజలకు. మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. ఏదో ఒక వ్యక్తిని గుమ్రా చేసే అంత అదేం లేదు. అందరి దగ్గర ఫోన్ ఉన్నది, ఎలక్ట్రానిక్ ఫోన్ ఉన్నది, అందరికీ తెలిసిపోతుంది. ఓవరాల్గా అయితే బీజేపీ జెండా ఖాయం ఉంటారు. రావాలి సార్, బీజేపీ రావాలి. దయచేసి బీజేపీ వస్తుందా పోతుందా కాదు, బీజేపీ రావాలి. మీలాంటి చదువుకున్న వ్యక్తులంతా బయటికి రావాలి.